హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్యశాను వ్లాగ్స్. ఏంటో సరదాగా అలా ఎవరింటికైనా వెళ్దామని అనుకుంటే చాలు, అక్కడ ఏదైనా చూసామా మళ్ళీ అది వచ్చి మన ఇంట్లో చేయాలనిపిస్తుంది. అలాగే నేను ఒక తెలిసిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అక్కడైతే ఆ ఆంటీ అయితే ఇలా ఎగ్ కర్రీ చేసింది. ఇంకా నేను ఊరుకుంటానా? వెంటనే ఇంటికి వచ్చాక 2 ఎగ్స్ అయితే తెప్పించి ఆ ఆంటీలాగే నేను కూడా ఇంకా మా ఇంట్లో అయితే వండడం స్టార్ట్ చేశాను. ముందైతే 2 ఎగ్స్ తీసుకొని వాటినైతే బాయిల్ చేసి ఇలా పొట్టు తీసుకొనైతే ఒక ప్లేట్‌లో పెట్టుకొని, వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా 3 కట్ చేసి పెట్టుకొని, ఇంకా ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అది కొంచెం వేగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా కొంచెం నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకైతే కలుపుతూ ఉండాలి. ఇంకా అలా కలపగా అది కూడా ఉల్లిపాయలతో పాటు ఫ్రై అవుతూనే ఉంటుంది. ఇంకా అప్పుడైతే కొంచెం పసుపు కూడా వెయ్యాలి. ఇంకా అది కూడా బాగా కలబెట్టుకొని ఇంకా ఊరుకుంటామా, దాన్ని అది వేగుతుందా లేదా అని స్మెల్ చూస్తూ ఉండాలి. ఇంకా అప్పుడైతే ఆ ఆంటీ అయితే ఇలా ఎగ్స్ కూడా ఆయిల్‌లోనే వేసింది. అందుకోసమే నేను కూడా ముందుగానే అలా వేశాను. తర్వాత వెంటనే మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా మగ్గనివ్వాలి. అంటే ఉల్లిపాయలన్నీ మనం తాలింపుకైతే వెయ్యలేం కదా! కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి మిగిలిన కొన్ని ఉల్లిపాయలు మనం కూర కోసం ఉంచుతాం కాబట్టి అవి తర్వాత వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు అయిపోయాకైతే ఇలా దాని తర్వాత టమాటా వేసేయాలి. ఇంకా టమాటాని కూడా ఒక్కసారి ఇలా అటుగా ఇటుగా కలబెట్టేసి ఇంకా గ్యాస్ అయితే లో ఫ్లేమ్‌లో ఉంచేసి అది కాసేపు ఉడకనివ్వాలి. టమాటా అయితే ఇంకా మంచిగా ఉడికిపోయాక వెంటనే అందులో ఒక టీ స్పూన్ కారప్పొడి వెయ్యాలి. ఇంకా కాసేపు అయ్యాక వెంటనే కొంచెం చిటికెడు గరం మసాలా పొడి, కొద్దిగంత కొత్తిమీర వేసుకొనైతే అటు ఇటుగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంత బాగా వస్తుందనైతే నేను కూడా అనుకోలేదు. చాలా టేస్టీగా కూడా ఉంది. మా కర్రీ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయండి.